నన్ను ఈ స్టేట్కి సీఎం చేయి. రేపు అంటే ఎల్లుండే నా ప్రమాణ స్వీకారం అయిపోవాలి. ఎందుకంటే పిఎం సార్తో మీటింగ్ ఉంది, కొంచెం అర్జెంటు. ప్లీజ్ నీ రేంజ్కి తగ్గ వరం కోరుకోరా ఎర్రి పప్ప. అమ్మా లక్ష్మీదేవి, ఈ ఎన్నాళ్ళమ్మా నాకు ఈ గరీబు బతుకు, నాతో అయితలేదమ్మా. నువ్వే ఏదో ఒకటి చేయాలమ్మా. ఎందుకంటే కష్టపడి పనిచేసడం నాతోటి కాదు, మెట్టు మెట్టు ఎక్కి ఎదగడం నా వల్ల అసలుకే కాదు. నువ్వే ఏదో ఒకటి చేసి రాత్రికి రాత్రే నన్ను బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ అంతటోని చేయాలమ్మా. కనీసం అంబానీ అయినా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతా. హలో హలో శివగారు మాట్లాడేది? అవును చెప్పండి. మీరు కొన్న లాటరీకి ప్రైజ్ మనీ వచ్చింది సార్. మా లక్ష్మీదేవి, ఎన్ని రోజులకు కరించావా? చెప్పండి, ఎన్ని క్రోర్స్ వచ్చినాయి? బ్యాగ్ తేవాలా, సూట్ కేసు తేవాలా? హలో సార్, క్రోర్స్ కాదండి, 25,000 వచ్చింది. అంత తక్కువనా? అసలు దీని ప్రైజ్ మనీ అంటారా? అదేంటి సార్, ఎవరికి రాదే మీకు వచ్చింది? 25,000 అంటే అంత చీపా మీకు? 25,000 అంటే దాన్ని ప్రైజ్ మనీ అనరు, టిప్ అంటారు. నాకు అవసరం లేదు మీ టిప్పు. అదంతా కాదు సార్, మీకు కావాలా వద్దా? వద్దు, నాకు అవసరం లేదు. నాకు మా లక్ష్మీదేవి ఉంది, నన్ను తొందరలోనే బిల్ గేట్స్ చేస్తుంది. సార్ మీకు బ్రెయిన్లో చిప్పు తొబ్బినట్టుంది, వెళ్ళి డాక్టర్ చూపించుకోండి. 25,000 అంటే చీప్ అయిపోయింది ఏదోకి. పక్కకు జరుగు బ్రో, అడ్డంగా నిలబడి అట్లా చూస్తే పక్కకు జరుగు. నేను నీకోసమే వచ్చాను రా. ఏ ఊరు నీది? నేను ఆకాశం నుండి వచ్చాను. ఆకాశం నుండి నన్నుగలోనికి వచ్చినావా? అవును, నీకు 3 వారాలు ఇవ్వడానికి వచ్చాను, కోరుకో. అవునా? మెంటల్ హాస్పిటల్ ఇక్కడ కాదు, నువ్వు రూట్ మిస్ అయినావు. ఎర్రగడ్డకి వెళ్ళు, అక్కడ చాలా మంది ఉంటారు. బయలుదేరు. నన్ను నమ్మురా, లక్ష్మీదేవి ఎప్పుడైనా తలుపు కొడితే కాదనకూడదు. అమ్మా, వీడి చెప్పేది నిజమా లేక క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదని నా మీద ఎవడన్నా స్కిచ్ చేసిండా? టెస్ట్ చేద్దాం. సరేలే, ఎన్ని వారాలు ఉన్నాయి? 3 వారాలు. 3 వారాలు అని ఏమైనా కోరుకోవచ్చా? ఏదైనా కోరుకోవచ్చు, కానీ షరతులు వర్తిస్తాయి. అంటే షర్బత్ తాగిపియాలా? అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని అర్థం. వామ్మో, వీడు నిజంగానే మెంటల్ పేషెంట్ లాగా ఉన్నాడు. ఓ పని చెయ్యి, నా వాయిస్ ఎవ్వరికి వినపడకుండా చేస్తావా? చేయగలుగుతావా? నీ వాయిస్ తీసేయాలి, అంతే కదా? ఓకే, చూసుకో, నీ వాయిస్ పైన చూసుకో. మావని ఫోన్ చేస్తాను. ఎవరు? శివన్న కాల్ చేస్తుండేంటి? హలో హలో అన్నా. హలో హలో, వాయిస్ రావట్లేదు. హలో హలో హలో, రే హలో హలో. నెట్వర్క్ ప్రాబ్లం అయింటుంది, ఒక్కోసారి నెట్వర్క్ ప్రాబ్లం అవుతుంది. అబ్బా, కనీసం వాయిస్ రికార్డ్ పెడతావు వాట్సాప్లో. హలో రే, నా వాయిస్ వినిపిస్తుందా? అదే కాల్ కట్ అయినది, వాట్సాప్ మెసేజ్ వాయిస్ మెసేజ్ పెట్టిండు. వాయిస్ మెసేజ్ ఏం వాడతలేదు అన్నా, సపోర్ట్ వస్తలేదు. ఫోన్ మార్చు. పాపం దేవుడు మనిషికి బాడీ ఇచ్చాడు కానీ గొంతు ఇవ్వలేదు.
నువ్వు మెంటల్గానే అనుకున్నా కానీ నిజంగానే నా వాయిస్ పోయింది. నా వాయిస్ నాకు ఇచ్చే స్వామి. ఇది నీ రెండో కోరిక. నీ వాయిస్ వచ్చింది, చూసుకో. టెస్ట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఆ, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. బర్రె గొంతు ఏమైంది? ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు. మళ్ళీ వర్రా శివన్ మళ్ళీ కాల్ చేస్తుండేది. హలో అన్నా, ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుంది వాయిస్. ఓకే ఓకే, ఏం లేదు నేను మళ్ళీ వేస్తా పెట్టి. అబ్బా సాయిరామ్. స్వామిడే స్వామి, స్వామి అరుణాచలమ్మ, నరసింహ, ముత్తన్న, మురుగేశ, ఏ నుంచి వచ్చినావు స్వామి? ఇది కలనా నిజమా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంతకీ నా అకౌంట్లో ఎన్ని వారాలు ఉన్నాయి? ఇంకొకటే కోరిక ఉంది. అమ్మో, చాలా జాగ్రత్తగా కోరుకోవాలి. ఉన్నది ఒకటే వరం, లేకుంటే దెబ్బ అయిపోతాం. స్వామి, నన్ను ఈ స్టేట్కి సీఎంని చేయి. రేపు అంటే ఎల్లుండే నా ప్రమాణ స్వీకారం అయిపోవాలి. ఎందుకంటే పిఎం సార్తో మీటింగ్ ఉంది, కొంచెం అర్జెంటు, ప్లీజ్. నువ్వు సీఎం అవుతావు, కానీ ఇప్పటికిప్పుడు అంటే కష్టం. నువ్వు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, పార్టీలో సీనియర్ అవ్వాలి. చాలా తక్కువ టైంలో సీఎం అవుతావు. అంటే ఒక నెల రోజులు అయిపోతాను నేను సీఎంని? లేదురా, ఎంత లేదన్నా 5-6 years టైం పడుతుంది. ఇంత ఫాస్ట్గా సీఎం అయ్యేవాడు ఎవ్వడూ ఉండడు. అబ్బా, మనకంత టైం లేదు కానీ కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకొని చెప్తా. సరే ఆలోచించుకో. ఈలోపు నాకు బాగా ఆకలిస్తుంది. 2 డేక్షల బిర్యానీ, 1 డ్రమ్ము నీళ్ళు తీసుకురాపో. ఈడ సింగిల్ బిర్యానీకే గతి లేదు, 2 డేక్షల బిర్యానీ, డ్రమ్ము నీళ్ళ. చిచి, నువ్వేం మనిషివిరా? కనీసం ఫుడ్ కూడా పెట్టవారా నాకు? కోప్పడకు స్వామి. ఒక పని చేయి, నా అకౌంట్లో 200 crores వేసేసేయి. ఈ ప్రపంచాన్ని ఏలేస్తా. అంత అమౌంట్ నువ్వు హ్యాండిల్ చేయలేవురా. ఇంకా వేరేది ఏదైనా కోరుకో. మరి అదే సీఎం చేయమంటే కాదంటావు, అమౌంట్ ఏమంటే కాదంటావు. బంగారం లాంటి నా వాయిస్ మాత్రం టపక్మని తీసేసినావు. నీ రేంజ్కి తగ్గ వరం కోరుకోరా ఎర్రిపప్ప. మంచి జాబో, మంచి బిజినెస్ ప్లానో, మంచి జీవితమో, జీవితంలో పైకి ఎదిగేలాంటివి కోరుకోరా. నువ్వు చేయి జాబు, నువ్వు చేయి బిజినెస్, అడిగింది ఈ సామి. అంత అమౌంట్ నీ అకౌంట్లో వేస్తే ఐటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, బొక్కలో వేస్తారు. అవన్నీ నీకెందుకు స్వామి, నేను చూసుకుంటా. నువ్వు చెప్పించేయి. సరే నీ ఇష్టం. చూసుకో, నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి చూసుకో. కానీ ఒక్క కండిషన్ రే, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అని నిజం ఎవరికైనా చెప్పావనుకో, అక్కడికక్కడే రక్తం కక్కుని చేస్తావు. నీ ఇష్టం. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, శివ అంటే నువ్వేనా? చెప్పండి. మేము ఐటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. మీ అకౌంట్లో మొన్న చాలా పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది కదా? అవును. అయితే అంత అమౌంట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకెందుకు సార్, మీ పని మీరు చేసుకోండి. మా పనే అది. కరెక్ట్ రీజన్ చెప్పకపోతే చక్కగా తీసుకుపోయి జైల్లో పడేస్తాం. అంటే అది మరి చెప్పు చెప్పు. ఎందుకు సార్ అంత సీరియస్గా మాట్లాడుతున్నారు? అది సీక్రెట్ సార్, అవన్నీ చెప్పకూడదు. అవన్నీ అదే రోజు పెద్ద పొలిటీషియన్ అకౌంట్ హ్యాక్ అయింది, పెద్ద అమౌంట్ కట్ అయింది. మాకు మీ మీదనే డౌట్. అరే, ఆయన ఎవరో అకౌంట్లో డబ్బులు పోతే నాకేం సంబంధం స్వామి? మరి నీ అకౌంట్లో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినా చెప్పరా. అది చెప్పొద్దన్నా. చలో నడు, స్టేషన్ నడు చెప్పు చెప్పు. ఏం చెప్పాలి సార్? అన్ని పైసలు ఎక్కడి? అవి నావి సార్. నువ్వు చేసే జాబ్కి, నీ అకౌంట్లో డబ్బులకి అస్సలు సింక్ అవ్వట్లేదు. చెప్పు. హ్యాకర్ వారు నువ్వు? హ్యాకింగ్ చేస్తావా నువ్వు?
ఇంట్లో కుక్కర్కే దిక్కు లేదు, నేను హ్యాకర్ ఏంటి సార్? ఆఫీసర్ సార్ వీని తీసుకెళ్ళి లాకప్లో పడే. ఏదాలే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అట్లా అడిగితే ఉన్న సబ్స్క్రైబర్లు కూడా పోతారు రా, చక్కగా అడుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.